చేసుకుని రాత్రి విన్న వాక్యాన్ని బట్టి ప్రభు అయ్యా మీ పరిశుద్ధాన్ని ప్రార్థించడానికి సహాయం చేయండి. అయ్యా మేము అపవిత్రత కలిగి ఉన్నాం యేసయ్య, మమ్మల్ని పవిత్రపరచండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా అయ్యా విలువైన మా జీవితాలకి తెచ్చిన దేవుడు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి అని ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కృతజ్ఞ సంస్కృతులు చెల్లించుకుందాం. ఆయన ఆరోగించిన వారు ఆత్మతో సత్యంతో ఆరాధించిన వాటిని చదివిస్తున్నాం. దేవా నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆనందంతో ఈ సన్నిధిలో నేను స్తుతించేదానిగా, నేను గణపరిచేదానిగా, నేను మహిమపరిచేదానిగా నేను ఉంటానికి నాకు సహాయం చేయ ప్రభు. నేను తెచ్చి ఎవరు మౌనంగా ఉండద్దమ్మా. మన రెండు చేతులు పైకెత్తి దేవా ఇదిగో నా చేతులు నీ సన్నిధిలో నేను పైకెత్తుతున్నానయ్యా. నా చేతులు నేను పరిశుద్ధపరిచేయ, నా నోటిని నేను పరిశుద్ధపరిచేయ, నా పెదవులు కాల్చుకుంటావా, నా ఆలోచనలు మీరు పరిశుద్ధపరచండి, నా చూపులు మీరు పరిశుద్ధపరచండి అయ్యా. మనుషులు చూడాలని కాదు కానీ అయ్యా హృదయ రహస్యాలు అడిగిన దేవా, నేను మనసుతో సన్నిధిలోకి వచ్చాను, ఎలాంటి హృదయంతో సన్నిధిలోకి వచ్చాను వేరే ఉన్న దేవా. ఈ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని కడిగయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరిచయ్యా, మమ్మల్ని పవిత్రపరిచయ్యా. మా చేతులు ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నామా లేదో, మేము చేతులు హృదయపూర్వకంగా ఎత్తేవారిగా ఉన్నామా లేదో, కొంచెం కొంచెం ఎత్తేవారిగా ఉన్నామా, ఎలా ఎత్తుతున్నామో పరిశుద్ధంగా హస్తాలు ఉన్నాయా లేదో అయ్యా. మమ్మల్ని మేము పరిశుద్ధం చేసుకోవడానికి మాకు సహాయం చేయవా. మోషే ఇశ్రాయేలు ప్రభు యుద్ధం జరుగుతున్నప్పుడు అయ్యా చేతులు ఎత్తినప్పుడు యుద్ధంలో గెలిచినాడని వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. ఇదిగో ఎవరైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో, ఏ వ్యాధులు ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఇదిగో నీ చేతులు దేవుడు వైపు ఎత్తు, హృదయపూర్వకంగా దేవుడు వైపు ఎత్తి దేవా ఇదిగో సమస్యలు నీకు అప్పు చెప్తున్నానయ్యా, ఈ అనారోగ్యాన్ని అప్పు చెప్తున్నానయ్యా, ఈ వ్యాధులు అప్పు చెప్తున్నానయ్యా, ఈ సమస్యలు ఈ ఇరుకునే ఇబ్బందులు కష్టాన్ని నీకు అప్పు చెప్తున్నాను ప్రభా. నా వల్ల అయితే కాదయ్యా, నేనైతే నేను చేయలేనయ్యా, నీ చేతులకి అప్పు చెప్తా ఉన్నాను. ప్రయాసపడి పాల్గొచ్చిన సమస్త జన్లారా నా యొక్క కన్యాన్ని సాగిస్తా ఉంది. ఈ భారము నీలోనే పెట్టుకుని కృంగిపోతున్నావా? సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా? ఇదిగో సమయంలో దేవుడికి అప్పచెప్పు. నీ చేతులు హృదయపూర్వకంగా నష్టమైపోతే ప్రభా ఇదిగో సమస్యను తీసేయగలిగే దేవుడయ్యా. ఇది నా వల్ల కాదయ్యా, ఇది నేను చేయలేదయ్యా, నాకు అసాధ్యంగా కనబడుతుందయ్యా, నేను సమస్యలు సాధ్యమే కదా, నువ్వు చేయగలిగే దేవుడు కదా. నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా, నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా. నువ్వు అద్భుతములు చేసే దేవుడవు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు. ఈ ఆశ్చర్యకార్యాలు, ఈ అద్భుత కార్యాలను పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచువా. నీ మేలుతో మమ్మల్ని నింపవా. తెరుస్తావా నోరు, తెరుస్తావమ్మా నోరు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి నీ హృదయం తెరుస్తున్నావా?